మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలుకొలుప వెళ్ళుచున్నాను. ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడును. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. లాజరు చనిపోయాను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని వద్దకు మనం వెళుదుము. అప్పుడు దిదుమ అనబడిన తోమా, ఆయన కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుము రండి. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకునెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చొనియుండెను. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదను. నీ సహోదరుడు మరలా లేచును. అంతర్దినమున పునర్ధానమునందు లేచునని నేను ఎరుగుదను. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఆమె ఆ మాట చెప్పి వెళ్లి సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండినచో నా సోదరుడు చావకుండునా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, అతనినెక్కడి నుంచి తిరిగి, ప్రభువా, వచ్చి చూడుము. యేసు కన్నీళ్లు విడిచెను. అతనిని ఏలాగూ ప్రేమించినోడుడా చూడుడని చెప్పుకొనిరి. గ్రుడ్డివాని కన్ను తెరిచిన ఆయన ఇతనిని చావకుండా చెయ్యలేడా? యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. రాయి తీసివేయండి. ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? అంతటా వారు ఆ రాయి తీసివేసిరి.
యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మాట వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని వీళ్లతో విన్నవించుకున్నాను. యా మాట చెప్పి లాజరు, బయటికి రా. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. మీరతని కట్లు విప్పి పోనీయండి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. గాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, ఈ మనుష్యుడు అనేక సూచక క్రియలు చేయుచున్నాడే, మనము ఈయనని ఇలాగే వదిలినచో అందరూ ఈయనపై విశ్వాసము చూపెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొనిదురు. అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను. మీకేమీ తెలియదు. మన జనమంతయు నశింపకుండున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. తనంతట తానే యాలాగూ చెప్పలేదు కాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా